వెల్కమ్ టు లక్కీ లోటస్. చిన్నప్పుడు నేను చదువుకున్న చాలా పద్యాల్లో నాకు బాగా నచ్చినవి, నేను ఎప్పటికీ మర్చిపోలేని పద్యాలు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. పనస తొనల కన్నా పంచదారుల కన్నా, జుంటి తేనె కన్నా జున్ను కన్నా, చెరుకు రసము కన్నా చిరుల మాటల తీపి విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటంటే పనస తొనలు, పంచదార, జుంటి తేనె, జున్ను, చెరుకు రసము ఇవన్నీ తీయటి వస్తువులే. ఎంత మధురంగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా. కానీ వీటన్నిటికన్నా కూడా చెలుల మాటలు అంటే యువతుల మాటలు, ముఖ్యంగా ప్రియురాలి మాటలు చాలా తీయగా ఉంటాయి. వీటి తీపి ముందర ఆ తీపి పనికిరాదు. వాటికన్నా ఇవి ఎంతో మధురంగా మనకి అనిపిస్తాయి, బాగా నచ్చుతాయి అని అర్థం. నిండు నదులు పారు నిలిచి గంభీరమై, వెర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు రీతి నదికుండు నాడున విశ్వదాభిరామ వినురవేమ. అంటే నిండుగా ఉన్న పెద్ద పెద్ద నదులు గంభీరంగా నిదానంగా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న వాగులు మాత్రం అతివేగంగా గట్లు దాటి పొంగి పొర్లుతూ ప్రవహిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా యోగ్యుడైన వాడు పెద్ద మనిషి నిదానంగా మాట్లాడతాడు, మితంగా మాట్లాడతాడు, గంభీరంగా మాట్లాడతాడు. కానీ అల్పుడు నీచుడు అయిన వాడు, తెలివి తక్కువవాడు బడబడా వాగుతూ అధికంగా ప్రసంగిస్తాడు, ఎక్కువగా వాగుతూ ఉంటాడు అని దీనికి అర్థం. నేరనన్న వాడే నేర్పరి మహిళన, నేర్తునన్న వాడు నిందజందు, ఊరకున్న వాడే ఉత్తమ యోగిరా విశ్వదాభిరామ వినురవేమ. దీనికి అర్థం ఏంటంటే అన్నీ తెలిసిన వాడైనా కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు తనకి ఏమీ తెలియనట్టుగా, తెలియదని చెప్పి పెద్దగా తెలియదని తప్పించుకుంటాడు, కామ్గా ఉంటాడు. అదే తెలివి తక్కువ వాడు తనకి కొంచెమే తెలిసినా కానీ ఎక్కువగా తెలిసినట్టుగా ప్రొజెక్ట్ చేసుకొని దానివల్ల వాదనలు పెరిగి అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. అందుకని అన్నీ తెలిసినా కానీ తెలియనట్టుగా నిదానంగా కామ్గా ఉండటమే మంచిది అని దీని అర్థం. విద్యలేని వాడు విద్వాంసు చేరువ నుండగానే పండితుండుగాడు, కొలని హంసల గడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. దీనికి అర్థం ఏంటంటే విద్య లేనివాడు విద్వాంసుల సమూహంలో వాళ్ళకి చేరువుగా వారి మధ్యలో ఉన్నంత మాత్రం చేత పండితుడిగా అయిపోలేడు. ఏ విధంగా అంటే హంసల మధ్యలో కొంగలు ఉన్నా కానీ అవి హంసలు అయిపోవు కదా. అదేవిధంగా అంటే కొంగ కొంగే, హంస హంసే. అదేవిధంగా విద్వాంసుడు విద్వాంసుడే, విద్య లేనివాడు విద్య లేనివాడే. కేవలం దగ్గరగా ఉన్నంత మాత్రాన ఆ గుణాలు వీళ్ళకేమీ రావు అని దానికి అర్థం.